నెక్స్ట్ 1.5 year లో కంపల్సరీగా నేను మ్యాక్సిమం ఈ స్టేజ్ మీద చెప్తున్నా, మీరు కంపల్సరీ చేస్తాను నేను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఎవరైతే నా డౌన్లైన్స్ ఉన్నారో నన్ను స్ఫూర్తిగా తీసుకోవడానికి నేను నిలబడతా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ నా బెస్ట్ కమిట్మెంట్ నెక్స్ట్ జూలై నుంచి ఈ వెస్టేజ్ లో నేను ఫుల్ టైం వర్క్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్. నా పేరు సునీత, మా రాయపర్తి మండలం. నేను రోజు కూలి పని పోయే వ్యక్తిని. నాకు వృత్తి గురించి సత్యం సరిగా ఎస్టేజ్ని పరిచయం చేయడం జరిగింది. నేను ఎస్టేజ్కి రాకముందు రోజు కూలి పనికి వెళ్ళేదాన్ని. నేను సిల్వర్ డైరెక్టర్గా వెళ్ళిపోవడానికి కారణం సత్యం సార్, స్వల్ప మేడం నాకు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఎస్టేజ్లో సక్సెస్ రావడం జరిగింది. వాళ్ళు నాకు ఎలా ఉందో నా డౌన్లైన్లో కూడా నేను అదే విధంగా సపోర్ట్ ఉండి వాళ్ళని కూడా గెలిపించి ఇలా నేను ఉంటానని అనుకుంటున్నా. నా డ్రీమ్ ఏంటి అంటే, మా పాప బర్త్డే ఉంది, మా పాప మా బర్త్డే సేమ్ బర్త్డే సేమ్ రోజు వాళ్ళకు గిఫ్ట్గా నేను ఒక కారు వాళ్ళ డ్రీమ్ తోటి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బిఫోర్ వెస్టేజ్కి రాకముందుకు నేను ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేసేదానండి. అంటే ఎస్టిమేట్ అందరికి తెలుసు. ఇక్కడ షార్ట్లీ అన్నారు కాబట్టి షార్ట్లీ నేను పూర్తి చేసుకుంటున్నాను. ముందుగా మా ఫ్రెండ్స్ కి గ్రేట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. సురేష్ సార్ అండ్ సంజయ్ మేడం. ఎందుకంటే ఇది కాదు నా లైఫ్, నా పిల్లలకి ఇంకేదో నీకు నింపాలి, ఇంకేదో చెయ్యాలి అని అనుకునే టైంలో నాకు తెలుసు అని చెప్పినా కూడా ఆ తెలిసింది ఏంటి, నీకు తెలియని తెలుసుకో అనేసి నన్ను ఇందులోకి తీసుకొచ్చారు. అదే కాకుండా నా చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతిదీ నిత్యం నేర్పిస్తున్నారు. అలాగే మా మెంటర్స్ వచ్చేసి స్వప్న మేడం అండ్ సుధాకర్ సార్, అలాగే గ్రేట్ మెంటర్ అండి, గ్రేట్ లీడరు రజనీకర్ సార్ అండ్ మనశ్విన్ మేడం. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీ కోర్ కమిటీ మీటింగ్లో నేను ఒకటి హార్ట్ఫుల్గా తీసుకున్నాను. మీరు చెప్పిన మాట ఒకటి ఎప్పుడు గుర్తుంటుంది నాకు. ఒక మనిషి బ్రతకాలంటే ఏం చేయాలి నాకు ఒక క్లారిటీ ఇచ్చింది సార్. అక్కడ ఒక మనిషి అంటే చనిపోయినా కష్టపడుతూ చనిపోవాలి, బ్రతికినా కష్టపడుతూ బ్రతకాలి. ఒక వ్యక్తి ఈదుతున్న సమయంలో సముద్రంలో తను మునగాలన్నా కష్టపడుతూ ప్రాణాలు వదిలేయాలి. సో ఒడ్డుకు చేరాలన్నా కూడా అంతే కష్టపడుతూ చేరాలి. నేను అనుకున్నా అదే పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తే సగం జీతం, నెలలో సగం రోజులు ఇంటి దగ్గర, నా పిల్లలకి నాకు ఫ్యూచర్ లేదనుకున్నా. అది సీరియస్ గా తీసుకొని ఈరోజు ఒకవైపు నేను ఓన్ బిజినెస్ కిరాణా షాప్ చూసుకుంటూ ఈరోజు ఇది వెస్టేజ్ చేసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. అలాగే నా డ్రీమ్ వచ్చేసి 1 year లో 1 car 1 lakh తీసుకుంటూ అలాగే వెస్టేజ్ ప్లాట్ఫామ్ పైన నా మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నా. నా డౌన్లైన్స్ కి సపోర్ట్ గా నిలబడుతూ నా అప్లైన్ చేయి పట్టుకొని నడుస్తూ మెంటర్స్ సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్తూ నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ లావణ్య నరేష్. మేము ఇక్కడ గూడూరు అండి మాది. కాకపోతే మేము హైదరాబాద్లో కొన్ని పరిస్థితుల వల్ల మేము హైదరాబాద్ పోవడం జరిగింది. మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడతాడు. అతనికి హెల్ప్ చేద్దామని ఏదైనా అవకాశం ఉంటే బాగుండని ఎదురు చూస్తున్న టైంలో నాకు మా తేజస్విని మేడం ఈ మంచి అవకాశాన్ని నాకు పరిచయం చేసింది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే రీజనరేషన్. ఎంత కష్టాలు చేసినా మన పిల్లల కోసమే చేస్తాం కదా, అందుకోసమని నాకేం కాకపోయినా మా పిల్లలకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వెస్టేజ్ బిజినెస్లోకి రావడం జరిగింది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే సార్ మేడం అని పిలిచే రెస్పెక్ట్ అనేది చాలా నచ్చింది. ఏ జాబ్ చేసినా కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే ఎక్కడ జరగవు. ఒక హౌస్ వైఫ్గా లేదంటే ఆ మేడం జాబ్ చేస్తుంది ఆమె గీమె అని అంటారు, కానీ మనకి ఇందులో పేరు ప్రఖ్యాత అనేది ఖచ్చితంగా ఉందండి. ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో నా గోల్ వచ్చేసి నన్ను నమ్మి వర్క్ చేస్తున్న నా డెవలప్మెంట్స్కి సపోర్ట్ చేస్తూ నేను ఈ ఏప్రిల్ వరకు స్టార్ డైరెక్టర్ కావాలని